శివాయ. మహాశివరాత్రి అనగానే ప్రతి ఒక్కరూ శివాలయాన్ని దర్శించుకుని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని అనుకుంటారు. అయితే ప్రతి శివాలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత, ఆహ్, స్థల విశిష్టత, అలాగే స్థల పురాణం గూడా ఉంటాయి. ఆహ్, స్ శివక్షేత్రానికి ఉన్నటువంటి ఆహ్, పవర్ అంటే ప్రాధాన్యత ప్రకారం చాలామంది మంచి మంచి విశిష్టమైన దేవాలయాలకెళ్ళి దర్శించుకుని స్వామివారిని ఆయన యొక్క అనుగ్రహం పొందాలనేది అనుకుంటారు. అయితే మనకి అతి సమీపంలో చాలా విశిష్టమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గంపలగూడెం మండలం మేడూరు గ్రామంలో భగవత్పూజ్యులు శ్రీ 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 రామయోగేంద్ర స్వామి వారి ఆశీస్సులతో వారి కుమారులు హనుమత్ ఉపాసకులు దివ్యశ్రీ చినరామయోగేంద్ర స్వామి వారు నిర్మించినటువంటి పరమేశ్వరాలయం, దీన్నే జీవన్ముక్తేశ్వరాలయం అంటారు. ఈ జీవన్ముక్తేశ్వరాలయం యొక్క విశిష్టతని ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. శ్రీ చినరామయోగేంద్ర స్వామి వారు స్వప్నంలో ఈ దేవాలయాన్ని ఆయనకి పదే పదే కనిపించడంతో దోసయజ్ఞం, దీన్ని ఉర్వారక యజ్ఞం అంటారు, అలాగే శతచండీ యాగాలు, అలాగే పాశుపత, సుదర్శన, లక్ష్మీ గణపతి, నవదుర్గ హోమాలు, పుత్రకామేష్టి వంటి మహాయాగాలు నిర్వహించిన పవిత్ర స్థలమైన మేడూరులో 1116 నర్మద బాణలింగాలతో శ్రీచక్ర మేరు రూపంలో స్వామివారి దేవాలయాన్ని 2009వ సంవత్సరంలో భక్తుల సహాయ సహకారాలతో ప్రతిష్ఠించి దాన్ని దశల వారీగా పూర్తి చేశారు. ఈ శివక్షేత్రంలో విశిష్టత ఏంటంటే, మనము శివలింగాన్ని అతి సమీపంలో దర్శించుకుని స్వామివారిని కనులారా వీక్షించవచ్చు. ఈ దేవాలయం శివ పంచాయతనం అంటే శివుడు, అంబిక, విష్ణు, గణపతి, సూర్య దేవాలయాలు వీటిలోనే ఉన్నాయి. అలాగే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయ స్వామి వారు. అలాగే ఇక్కడ సద్గురు సాయిబాబా దేవాలయం, అలాగే నవగ్రహ ఆలయం ఇవి కూడా మనకి దర్శనమిస్తాయి. వీటికి సంబంధించిన విశిష్టమైనటువంటి ఈ కథ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అలాగే ఈ మహాశివరాత్రి నాడు, అలాగే కార్తీక మాసంలో కూడా ఈ శివాలయం చాలా విశేష పూజలతో, భక్తుల సందర్శనతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ శివలింగము 2 పైన కింద కూడా స్వామివారి యొక్క శివలింగం దర్శనమిస్తుంది. మనకి 1116 శివలింగాలను కూడా మనం స్పృశిస్తూ స్వామివారికి ప్రదక్షిణ చేసుకుంటూ మన యొక్క మనసులో కోరికని చెప్పుకుంటే తప్పకుండా పరమేశ్వరుడు మనకి అనుగ్రహం ప్రాప్తిస్తాడు. అదేవిధంగా ఈ క్షేత్రంలో గతంలో ఉన్నటువంటి ఆ విశిష్టత అంటే దోసయజ్ఞం చేసినటువంటి విశిష్టత ఇప్పటికి కూడా మనకి అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు చెప్తుంటారు. ఈ దోసయజ్ఞంలో ఎందరో ప్రముఖులు వచ్చేప్పుడు ఆ స్వామివారి యొక్క ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. మనం కూడా ఈ శివరాత్రి రోజు ఈ జీవన్ముక్తేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుని ఆ స్వామివారి కృపకి పాత్రలు కావాలనేది అందరి యొక్క అభిభాషణం. ఈ గంపలగూడెం మండలం మేడూరు గ్రామం తిరువూరు నుంచి మధిర వెళ్ళే ఆ రహదారిలో ఉంది. ఇక్కడికి ఆర్టీసీ బస్సులు, అలాగే ఆటోలు, ఇంకా ప్రైవేట్ వాహనాలు వెళ్తుంటాయి. ఈ జీవన్ముక్తేశ్వర ఆలయాన్ని సందర్శించడంతో పాటు మేడూరులో ఉన్నటువంటి శ్రీ హనుమత్ దేవాలయం, అలాగే స్వామి అయ్యప్ప దేవాలయం, అలాగే ఇంకొక శివాలయం కూడా ఉంది అక్కడ. వీటన్నింటినీ కూడా దర్శించుకుని స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.